హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్. ఏఎల్పీ రిజల్ట్స్ కోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు కదా. ఫైనల్గా మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేసింది. ఆర్ఆర్బీ ముంబై వెబ్సైట్లో ఫస్ట్ అయితే ఈ రిజల్ట్స్ అయితే మనం చూడవచ్చు. ఆర్ఆర్బీ ముంబై వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అప్డేట్ CEN 01/2024 ఏఎల్పీ పోస్ట్. ఇక్కడ సబ్జెక్ట్ కనుక చూసుకుంటే క్లిక్ హియర్ టు వ్యూ రిజల్ట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్. మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ రిజల్ట్స్ అయితే చూద్దాం. ఆర్ఆర్బీ ముంబై జోన్కి సంబంధించి ఏఎల్పీ రిజల్ట్స్ అయితే ఇవి. CBT1 రిజల్ట్స్ మనకి అన్ని జోన్స్కి సంబంధించి మెల్లమెల్లగా అన్ని జోన్స్కి వచ్చేస్తాయి రిజల్ట్స్ అనేవి. ఫస్ట్ అయితే ఎవరైతే CBT1 క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏఎల్పీ ఎగ్జామ్ ఏ డేట్స్లో కండక్ట్ చేశారో చెప్పారు. 25/11/2024 నుండి 29/11/2024 వరకు కూడా ఏఎల్పీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా సెకండ్ స్టేజ్ CBT గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, ఒక అప్డేట్ అనేది. సెకండ్ స్టేజ్ CBT కూడా మనకి CBT2 అనేది 19వ తారీఖు 20వ తారీఖు కూడా ఈ 2 డేస్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. అందువల్ల మనకి RPF కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 2 రోజులు ముందుకు జరపడం జరిగింది. 20వ తారీఖు వరకు జరగాల్సిన RPF కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 18వ తారీఖుతోనే కంప్లీట్ చేస్తున్నారు. ఏఎల్పీ JEE ఎగ్జామ్స్ ఉండడం వల్ల. ఓకే, ఎవరైతే CBT1 క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే చూడవచ్చు. టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే ముంబై జోన్కి సంబంధించి టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే CBT2 కోసం టోటల్గా 25,271 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అన్ని జోన్స్కి సంబంధించిన రిజల్ట్స్ మెల్లగా అన్ని జోన్స్లో అయితే పబ్లిష్ చేస్తారు. ఇంకా ముంబై జోన్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. ముంబై జోన్కి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది, ఏఎల్పీ CBT1. ఇంకా మన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే URకి 57.17514, ఇంకా SCకి 36.68775, SCకి కేవలం 36.68775 మాత్రంగానే ఉంది. ఇంకా STకి 30.48695, OBCకి 44.08769, EWSకి 40.17738, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి URకి 40.21201, SCకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40.26785. ఇదన్నమాట కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఏఎల్పీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సిన వాళ్ళు, ముంబై జోన్కి ఎవరైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటే ఆర్ఆర్బీ ముంబై వెబ్సైట్లో మీ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. CBT2 అనేది 19వ తారీఖు నుండి కూడా స్టార్ట్ అవుతుంది. ఏఎల్పీ JEEకి సంబంధించి CBT2 అనేది ఇంకా అన్ని జోన్స్లో రిజల్ట్స్ అనేవి పబ్లిష్ అవుతాయి. ఇంకా 1 hour 2 hours లోపల అన్ని జోన్స్లో పబ్లిష్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.